తారక్ నటించిన దేవరా మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొరటాల శివ ఆచార్య టెన్షన్ నుంచి బయటపడ్డట్టేనా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. మెగా టెన్షన్ నుంచి రిలాక్స్ అయిన కొరటాల. ఎస్, తారక్ నటించిన దేవరా మూవీకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ అంతా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. అయితే సామాన్య ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ కంటే ముందొచ్చిన ఆచార్య టెన్షన్ నుంచి కొరటాల కాస్త రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా 4 సక్సెస్లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి వచ్చిన కొరటాల శివకి ఆచార్య మూవీతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమా అతని ఇమేజ్ మొత్తాన్ని దెబ్బతీసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కారణంగా కొరటాల శివపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఆచార్య టెన్షన్స్ నుంచి బయటకొచ్చిన కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవరా మూవీ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కైతే సినిమా బాగానే కనెక్ట్ అయింది. అయితే కొరటాల ఆచార్య టెన్షన్ నుంచి తప్పించుకున్నారు. కానీ దేవరా సినిమాతో కొరటాల శివకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ తగ్గుతుందని అనుకుంటే మరింత పెరిగిందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దేవరా సినిమా గురించే చర్చ నడుస్తోంది. కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొంతమంది నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ రెండు చర్చల్లో కామన్ గా కొరటాల శివ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం మూవీ ప్రారంభమైనప్పుడు కొరటాల శివ ఇచ్చిన హైప్ అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మూవీలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందనే టాక్ వినిపించింది. కానీ దేవరా చూసిన తర్వాత సినిమా స్టోరీ రొటీన్ గా ఉందని, స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు బాగుండడం వల్ల ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్స్ ఉండడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తంలో స్టాండ్ అవుట్ అయ్యే ఒక్క మూమెంట్ కూడా లేకపోవడం ఈ మూవీకి పెద్ద ఎదురు దెబ్బైంది. దేవరా పార్ట్ 2లో మిగతా కథ చూపించాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లేకుండా బోరింగ్ గా తీసినట్టు అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏదో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి కదా అన్నట్టు బలవంతంగా చొప్పించినట్టుందనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కొరటాల శివ చేసిన ఈ తప్పుల వల్లే దేవరా సినిమాకి ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయో అదే సంఖ్యలో నెగటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. నెగటివ్ టాక్ వినిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం కొరటాల శివ చేసిన ఈ చిన్న తప్పులేనంటున్నారు. వీటిని సరిచేసుకున్నట్టయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు. అలానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్టోరీని సెకండ్ హాఫ్ లో పెట్టి, సెకండ్ హాఫ్ స్టోరీని ఫస్ట్ హాఫ్ లో పెట్టి ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అలా స్వాప్ చేసిన ఒక ఎలివేషన్ అనేది వచ్చేది. అయితే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ బాగానే ఉంది. కొరటాల స్టోరీ నేరేషన్ మాత్రం వీక్ గా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో రివ్యూలు వస్తున్నాయి. పబ్లిక్ టాక్ లో కూడా కొరటాల మీదనే ఎక్కువ నెగటివిటీ వస్తోంది. దీంతో దేవరా సినిమాతో కొరటాల శివకి కొత్త టెన్షన్ మొదలైందనే మాట వినిపిస్తోంది. ఓవరాల్ గా ఆచార్య తర్వాత టెస్ట్ లో పాస్ అయినా గానీ కొరటాల శివ మార్క్ మిస్ అయిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. మామూలుగా తన సినిమాలకు కొరటాల శివకే ఎక్కువ మార్కులు పడేలా చేసుకునే ఆయన దేవరా విషయంలో ఎన్టీఆర్, ఆ తర్వాత అనిరుద్ కు మార్కులు పడేలా చేసుకున్నాడనే కామెంట్లు వస్తున్నాయి. దేవరా 1తో ఎలాగూ ఇలా కానిచ్చేశారు కొరటాల. కానీ దేవరా 2కి తన పంధా మారుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.